ఓయ్, చిన్న కథ చెప్తాను విను. క్రోకోడైల్. క్రోకోడైల్స్ మాంసాహారులు. అవి మాంసం ఎక్కువగా తింటూ ఉంటాయి. మాంసం ఎక్కువగా తింటూ ఉంటే దాని పళ్ళ మధ్యలో మాంసాన్ని ఇరుక్కుపోతూ ఉంటాయి. మనమైతే మన నోట్లో నుంచి తీసుకోవచ్చు, కానీ అవి ఎలా తీసుకుంటాయి? తీసుకోలేవు కదా. అలా పళ్ళ మధ్య ఆహారాన్ని వదిలేసినప్పుడు పళ్ళు ఊడిపోయి అవి చనిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకని అవి ఏం చేస్తాయంటే కొన్ని నిమిషాల పాటు బయటకు వచ్చి వాటి నోటిని ఇలా తెరిచిపెడతాయి. ఇలా తెరిచిపెట్టినప్పుడు బయట తిరిగే కొన్ని పక్షులు దాని నోట్లోకి వెళ్ళి దాని నోట్లో ఉన్న పళ్ళ మధ్య ఇరుక్కున్న మాంసాన్ని తింటాయి. అలా జరుగుతూ ఉంటుంది. అలా తిన్న పక్షి ఒక జింక దగ్గరికి వెళ్ళి, అబ్బా, క్రోకోడైల్ ఎంత మంచిది, రోజు మాకు ఆహారం పెడుతుంది కదా, కడుపు నిండా ఆహారం పెడుతుంది, ఇంత మంచి క్రోకోడైల్ ఎక్కడైనా ఉంటుందా అని మెచ్చుకుంటూ ఉంటుంది. అది విన్న జింక, ఓయ్ బలేదానివే, మొన్న ఈ మధ్యే నా బిడ్డని నా కంటి ముందే చంపేసింది, అంత దుర్మార్గురాలు క్రోకోడైల్ అని చెప్తుంది. హే బలేదానివే, నేను రోజు దాని నోట్లోకి వెళ్ళి తిని కడుపు నిండా తిని బయటకు వస్తున్నాను కదా, నన్ను ఎప్పుడూ ఏమీ చేయలేదు, అది ఎంత మంచిది అని అంటుంది నోట్లో ఆహారం తిన్న పక్షి. అప్పుడు ఇలా జింకలాగా ఎవరైనా మనకి వాళ్ళ కష్టాలు చెప్పుకోవటానికి మన దగ్గరికి వచ్చినప్పుడు నమ్మటం నమ్మకపోవటం అనేది మీ ఇష్టం. నమ్మండి, నమ్మకపోండి, కానీ వాళ్ళు చెప్పేది అర్థం చేసుకొని వినటం నేర్చుకోండి. వినండి, విని జాలి చూపించండి. అంతేగాని మీరు మాత్రం వినకుండా అయితే ఉండొద్దు. అర్థమైందా? జింక మనకి ఎలా చెప్తుందో అప్పుడు అలా చెప్పినప్పుడు వినటం నేర్చుకోండి. ఎవరైనా మళ్ళాగా బయట కూడా ఎవరైనా చెప్తుంటే వినటం నేర్చుకోండి. అర్థమైందా? వినండి, వాళ్ళ బాధను అర్థం చేసుకోండి, అంతే. ఇలాగా ఈ క్రోకోడైల్ లాగా మనుషులు చాలామంది ఉంటారు ఈ ప్రపంచంలో. వాళ్ళు వాళ్ళ అవసరాలకి, వాళ్ళ ఆనందాలకి ఒకళ్ళ దగ్గర ఒకలాగా, మనుషులు వాళ్ళ అవసరాన్ని బట్టి ఒకరి దగ్గర ఒకలాగా ఉంటారు, ఒకరి దగ్గర ఇంకొకలాగా ఉండొచ్చు. అటువంటి వారు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. క్రోకోడైల్ లాంటి వాళ్ళు.